నమస్కారం సార్. నమస్తే అండి. తాజాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా పేరుతో అయితే వెళ్ళటం జరిగింది. ఎందుకంటారు? అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నూతన ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా గడవకుండానే నేను ఢిల్లీలో మాట్లాడతాను, ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడను, రాష్ట్ర ప్రజలకు నేను సమాధానం చెప్పనని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు. సో ఏంటి నిజంగా రాష్ట్రంలో ఎంత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే స్థాయిలో ఈ 2 నెలల్లో అరాచకాలు జరిగాయంటారా, లేదా దీని వెనక ఏదైనా ఉందంటారా? ఇది ఒక విధంగా చెప్పాలంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందండి. అసలు చేసిందన్నీ తను మీరు చూసుంటారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు పైటాల రవి గారు ఉదాంతం కానీ, తంగిరాల ప్రభాకర్ ఉదాంతం కానీ, అలాగే పైటాల రవి గారు గురువు గారిని బళ్ళారిల్లి మళ్ళీ చంపాడు ఈ ప్రబుద్ధుడు వీళ్ళ మనుషులతోటి. సో అసలు ఎన్ని రాజకీయ హత్యలు చేశాడో ఆ రోజున చూసాం. ప్లస్ హత్యలు చేసిన వాళ్ళని, సహకరించిన వాళ్ళని మళ్ళీ ఇతనే జైల్లో ఏ విధంగా చంపించాడో చూసాం. ఏదో చెప్పేవన్నీ శ్రీరంగనూతులను దూరేయేమో ఏదో అని చెబుతూ ఉంటారు. ఆ రీతిగా ఉంది ఇతను. ఈ రోజున అతను వెళ్ళి అక్కడ చేసే రభస, ఆ యొక్క రచ్చ చూస్తుంటే చాలా హీనాతిహీనంగా ఉంది. చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. అంటే ఇన్ని అరాచకాలు చేసే వ్యక్తి, ఇన్ని అక్రమాలు చేసిన వ్యక్తి, ఇన్ని యొక్క దోపిడీలు చేసిన వ్యక్తి, ఇన్ని హత్యలు చేసిన వ్యక్తి, రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన వ్యక్తి, ఇప్పుడు ఏ రోజైనా సరే ఇవన్నీ పక్కన పెడదాం సార్. సుధాకర్ గారి ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత ఎమ్మెల్సీ ఎవరైతే అనంతబాబు డ్రైవర్ని డోర్ డెలివరీ తెలిసింది. తన సొంత ఇలాకాలో ఒక దళిత మహిళని రేప్ చేసి చంపేసిన దాని మీద స్పందించలేదు. అలాగే కొన్ని ముస్లిం కుటుంబస్ ట్రైన్ కింద పడి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్నో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇతని యొక్క మనుషుల దాష్టిగానికి, ఇతని యొక్క ప్రభుత్వంలో ఎంతోమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. సరే, వీళ్ళందరూ నీ రక్త సంబంధాలు కాదు, నీకు అంత దృహదోదయం లేదు, నువ్వు ఏదైతే జీసస్ని నమ్ముతావో, ఏదైతే నువ్వు జీసస్ని ఫాలో అవుతావో, నువ్వు జీసస్ అంత కరుణామయుడు కాదు, నువ్వు కర్ణకఠోరమైన ఒక రాక్షస రూపంలో ఉన్న నువ్వు ఒక పాలకుడు నువ్వు. సో సొంత చిన్నాయన చనిపోతే ఇటు నీ సొంత చెల్లి షర్మిల, అటు డాక్టర్ సునీత గారు, నీ చిన్నాయన కూతురు, నీ చిన్నమ్మ, అందరూ యొక్క రోదన అరణ్య రోదన అయిపోయింది. పోనీ ఆ దిశగా ఏ రోజున నువ్వు ప్రయత్నం చేసావా? సరే, ఓకే, నీకు ఇక్కడ నీ వల్ల అవ్వలేదు, నీకున్న యంత్రాంగం వల్ల అవ్వలేదు, పోనీ అట్లీస్ట్ ఒక సిబిఐనైనా అభ్యర్థించావా? లేకపోతే అక్కడికి వెళ్ళి ఒక ధర్నా చేసావా? ఇలా మా చిన్నాన్ని అన్యాయంగా చంపేశారు, ఇప్పుడు నరకాసుర వధ అన్నావు, ఆదినారాయణ రెడ్డి చంపాడని చెప్పావు, తర్వాత బీటెక్ రవి గారు చంపారని చెప్పావు, వాడన్నావు వీడన్నావు, కాసేపు గుండెపోటు అన్నావు, కాసేపు గొడ్లపోటు అన్నావు. సరే, కానీ ఏ రోజైనా సరే నీ సొంత కుటుంబానికి కూడా న్యాయం చేయలేని వ్యక్తివి ఈరోజు తగుదునా అమ్మా అని చెప్పి, అది నీ పార్టీకి చెందిన 2 కార్యకర్తలు, కాస్తో కోస్తో ఆ యొక్క రౌడీ షీటర్ సంబంధాలు ఉన్న వ్యక్తులు, ఒక పిఎస్ ఖాన్ అనే ఒక రౌడీ షీటర్ దగ్గర అనుచరులుగా ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఏదో ఒక తాగి తందనాలాడి లాడ్జిలో మాట పెరిగి వ్యక్తిగత విషయాల వరకు వెళ్ళి చివరికి అది ప్రాణం తీసుకునే వ్యవహారం వరకు వస్తే, చచ్చినోడినేమో వైసీపీ వాడిగాను, చంపినోడినేమో టీడీపీ రంగు పులిమి, ఈ రోజున దాని ద్వారా ఏదైతే పోగొట్టుకున్నామో ఆ పోగొట్టిన చోటే మళ్ళీ నెత్తుకోవాలని విధంగా, ఏ విధంగా అయినా సరే ప్రజల సానుభూతి పొందాలని, ప్రజల దగ్గర మళ్ళీ నీ యొక్క పరపతి పెంచుకోవాలని చెప్పి నువ్వు చేస్తున్న నీచ నికృష్టమైన రాజకీయాలు చూస్తుంటే యావత్ భారతదేశమే కాదు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగోడు అన్నవాడు కూడా సిగ్గుతో తల దించుకుంటున్నాడు, సిగ్గుతో బాధపట్లాడుతున్నాడు. ఇప్పుడు బాబు గారు వాళ్ళు ఒక సమస్య మీద వాళ్ళందరూ కూడా నల్ల చొక్కాయలు వేసుకుని ప్లకార్డులు పట్టుకొస్తే నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన తీరు ఏ విధంగా మాట్లాడో చూసావు కదా. ఏదో శుద్ధ పూజలా కౌరులు చెప్పావు. మార్షల్స్కి ఒక రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, పోలీస్ ఆఫీసర్లకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, నీతో పాటు వచ్చే వాళ్ళందరూ నాయకులు అని ఎవరో తెలుసు, కార్యకర్తలు వస్తున్నారు, వేరే సంఘ వ్యతిరేక శక్తులు వస్తారని ఆ విధంగా మాట్లాడిన వ్యక్తివి. మొన్న ఆ పోలీస్ ఆఫీసరు, ఆయన పేరు యాక్చువల్గా సుధాకర్ రావు, ఆ పేరు కూడా తెలియదు ఈ యొక్క రాజకీయ అజ్ఞానికి. ఆయన మధుసూదన్ రావు అని చెప్పి ఆయన చేసి ఆయన ఏ విధంగా అంటే ఫ్యాక్షనిస్టు యొక్క భావజాలాన్ని, అంటే ఫ్యాక్షనిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళని అడ్డుకున్న వాళ్ళని అడ్డు తొలగించుకోవాలని చూస్తారు, ఎదిరించి మాట్లాడిన వాళ్ళని వాళ్ళు అంతం చేయాలని చూస్తారు. అతన్ని ఏ విధంగా నువ్వు బెదిరించావు? అలాగే నువ్వు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ సమితి జరుగుతున్నప్పుడు వైజాగ్లో నువ్వు వెళ్తుంటే అక్కడికి వెళ్ళి రచ్చ చేస్తావని, ఆ కార్యక్రమాన్ని పాడు చేస్తావని నిన్ను ఆపితే, ఆ రోజున అక్కడున్న కమిషనర్గా ఉన్న యోగానంద్ గారి మీద ఏ విధంగా సింధులేసావు, నీ అంతు తేలుస్తాను, 2 ఏళ్ళలో నేనే కాబోయే సీఎంని, నేనే వస్తానంటే ఆయన కూడా చాలా ధీటైన సమాధానం చెప్పాడు. ఏంద్రా నువ్వు పీకేది నన్ను, 2 ఏళ్ళ వరకు నేనేమి ఇక్కడ ఉండలేరా, ఈ లోపల రిటైర్ అయిపోతున్నారా,
నీ పని నువ్వు చూసుకోరని చెప్పి ఆయన ధీటుగా చెప్పాడు. అంటే అటువంటి ఆఫీసర్లు మనకు చాలా అరుదుగా రేరుగా ఉంటారు. చాలామంది భయపడి ఇతని టైంలో ఒకటి తన వర్గం తనకు కావాల్సిన వాళ్ళందరినీ వేసుకున్నాడు, తన కడప జిల్లా వాళ్ళనే డీజీపీగా వేసుకున్నాడు కాబట్టి అడుగులకు మడుగులు ఎత్తారు, ఇతను చెప్పినట్లెల్లాగా వాళ్ళు చేశారు. ఈ రోజున సరే 5 ఏళ్లుగా నువ్వు రాష్ట్రాన్ని నీ స్వప్రయోజనాల కోసం, నీ దోపిడీ కోసం, నీ వాళ్ళ దోపిడీ కోసం, నీ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు దోపిడీ కోసం కేవలం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏ విధంగా అయితే వ్యవహరిస్తారో ఆ విధంగా వ్యవహరించి రాష్ట్రం ఏదో నీ జాగీర్లాగా రాష్ట్రాన్ని దోచేసుకున్నావు. సో నీ వల్ల అవ్వలేదు. ఏదో ఆ మహానుభావుడు కర్మజీవి చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు ఢిల్లీకి వెళ్ళి ఎన్ని విషయాలు సాధించుకొచ్చాడు ఆయన. సో ఆయన చేసిన ఫలితాలు ఈ రోజున బడ్జెట్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. మనకి ప్రజలందరూ కూడా గమనించారు. 15,000 కోట్ల రూపాయలేమో మనకి రాజధానికి నిధులు ఇస్తున్నారు. అది కూడా ఏంటి, అన్లిమిటెడ్. ఆ 15 కోట్ల రూపాయలు కూడా సరిపోతే ఇంకా కూడా ఇస్తారు. అంటే అన్లిమిటెడ్ మీల్స్ ఇస్తున్నారు మనకు అక్కడ. ఇది అమరావతి రాజధానికి. అది కాకుండా ఇప్పుడు పోలవరాన్ని కూడా త్వరితగతిన మేము చేయడానికి కూడా మేము కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చెబుతున్నారు. అదేవిధంగా మీకు కారిడార్స్ ఇస్తామని చెబుతున్నారు. అదేవిధంగా వెనకబడిన ప్రాంతాలకు సంబంధించిన ఇటు రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, ఇటు ప్రకాశం కానీ ఇట్లన్నిటికీ కూడా మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెబుతున్నారు. సో ఇన్ని సాధించిన వ్యక్తి ఇన్ని చేస్తే తగుదనామా అని చెప్పి నిజంగానే నీ పార్టీ కార్యకర్తకు అన్యాయం జరుగుంటే నీకు అసెంబ్లీ బ్రహ్మాండమైన వేదిక. అసెంబ్లీలో నువ్వు మాట్లాడవచ్చు, అసెంబ్లీలో నువ్వు నిలదీయవచ్చు పాలకపక్షాన్ని. కానీ నీ ధోరణి అంతా అందరికీ తెలుసు, నీ డొల్లతనం తెలుసు. నువ్వు ఆల్రెడీ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయావు కాబట్టి అక్కడ బాబు గారు రోజుకొక శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు కాబట్టి నీ అవిధిని ఎండగడతారని, నువ్వు చేసిన దుర్మార్గాల్ని, అక్రమాలని, నువ్వు చేసిన భూ కబ్జాలని ప్రశ్నిస్తారని చెప్పి నువ్వు ఏదో ఏ వంక లేనోడు డొంకట్టుకు ఏడ్చినట్టుగా ఈ రోజున ఈ అసెంబ్లీని ఫేస్ చేయకుండా నువ్వు ఢిల్లీకి వెళ్ళి తగుదనా అమ్మ అంటే ఢిల్లీలో మొదలుపెట్టావు. నేను ఇందు మూలగా పాలకపక్షానికి, కూటమి పక్షానికి మీ ద్వారా ఒకటే చెబుతున్నాను సుధాకర్ గారు. నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో ద్వాపర యుగం, త్రేతాయుగంలో కూడా ఏ విధంగా అప్పుడున్న కొంతమంది పాలకులు, కొంతమంది దేవుళ్ళు అవనండి, దేవతలు అవనండి, ఒక మితిమీరిన అవినీతి లేకపోతే మితిమీరిన ఒక దుర్మార్గం పెరిగినప్పుడు ఏ విధంగా దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేశారో ఆ విధంగా బాబు గారు చేయవలసిన సమయం ఆసన్నమైంది. లేకపోతే ఈ దుర్మార్గుడిని కట్టడి చేయకపోతే, అంటే నేను చెప్పేది ఏంటంటే భౌతికంగా ఇతను ఏదో ఎలిమినేట్ చేయమని చెప్పట్లా. అవి రాజులు రాజ్యాలు కాబట్టి అప్పట్లో మరీ మితిమించిపోతే అక్కడ ప్రాణాలు తీసేసేవారు, వాడిని చంపేసేవాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా ఇతను నేను చమ్మని చెప్పట్లా. నేనేం చెబుతానంటే రాజకీయంగా ఇతను సమాధి చేయమని చెబుతున్నా. ఇతని మీద ఇన్ని ఈడీ కేసులు ఉన్నాయి, ఇన్ని సిబిఐ కేసులు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రంలో ఇంత అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి ఇతన్ని ఫ్రేమ్ చేసి జీవితాంతం జైల్లో ఉండేలాగా ఇతను సంపాదించిన ఆస్తులు, దోచుకున్న ఆస్తులన్నీ కూడా రికవరీ చేసి అది రాష్ట్ర శ్రేయస్సు కోసం యూజ్ చేసుకోవాలని చెప్పి, లేకపోతే ఈ వ్యక్తి అధికారం కోల్పోయిన ఈ వ్యక్తికి అధికారం కోల్పోయినప్పుడల్లా వీడికి చిన్న మెదడు చిదిగిపోద్ది, పిచ్చి ముదిరిపోయి పీక్స్కి వెళ్ళిపోద్ది. జగన్మోహన్ రెడ్డికి విచిత్రంగా వేషాలు వేస్తాడు. సో వేయడమే కాకుండా ఏం చేస్తూ ఉంటాడంటే వారానికోసారో 15 రోజులకోసారో నెలకోసారి ఇటువంటి వికృత చేష్టలకి, ఇటువంటి ఒక అనాగరికమైన చర్యలకి పాల్పడుతుంటాడు. కాబట్టి ఇతన్ని కఠినంగా శిక్షించి ఇంకా రాజకీయ సమాధి చెయ్యకపోతే బాబు గారు నేను ధర్మరాజుని, నా పరిపాలన నేను చేస్తాను, నేను నా బాటలో నేను వెళ్తాను, కేవలం నా అజెండా, నా యొక్క ప్రిన్సిపల్ అంతా ఓన్లీ రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు అంటే కుదరదు. ఆల్రెడీ ఇతన్ని ఒక భూతంగా చూస్తున్నారు కొంతమంది ఇన్వెస్టర్లు, ఆల్రెడీ కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా అక్కడ ఒక భూతం ఉంది, ఈ భూతం ఎప్పటికైనా మళ్ళీ బయటకు వస్తుందేమో, మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఇంకా భయాందోళనలో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఇతను మన రాష్ట్ర పరువుని ఢిల్లీ నడిబడ్డం తీసేస్తున్నాడు. కాబట్టి ఇతని ఇతని తండ్రి చేసిన దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు అన్నింటినీ కూడా ఒక డాక్యుమెంటరీగా తీసి దేశవ్యాప్తంగా ఒకప్పుడు ఏ విధంగా అయితే సినిమాల్లో న్యూస్ రీల్ వేసేవారో ఆ విధంగా ప్రపంచవ్యాప్తం కూడా ఒక డాక్యుమెంటరీ తయారు చేసి ఇతని దుర్మార్గ పరిపాలనని, అలాగే ఇతని తండ్రి టైంలో ఇతను చేసిన దాష్టికాలని, అలాగే ఇతని తండ్రి కాంగ్రెస్లో ఉండగా ఓల్డ్ సిటీలో చేసిన దుర్మార్గాల్ని, అలాగే స్వపక్షంలో విపక్షంలో రాజశేఖర రెడ్డి చేసిన వ్యవహారాలని, అలాగే రాజారెడ్డి చేసిన దుర్మార్గాలన్నింటినీ కూడా ఒక డాక్యుమెంటరీగా తయారు చేసి రాష్ట్ర ప్రజలకే కాకుండా మొత్తం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, మొత్తం ఎంటైర్ ఇండియా, ఎంటైర్ గ్లోబు
ఎక్కడెక్కడైతే ప్రపంచంలో తెలుగువాడు ఉన్నాడో అందరికీ రీచ్ అయ్యేలాగా, అలాగే మిగతా వ్యక్తులకి మిగతా వాళ్ళందరికీ కూడా తెలిసేలాగా ఒక డాక్యుమెంటరీ తయారు చేసి రిలీజ్ చేయవలసిందిగా ఏదైతే ఈ కూటమి పక్షం ఉందో, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను అభ్యర్థిస్తున్నాను, నేను ఆదేశిస్తున్నాను. నేను ఆయనకి మనస్ఫూర్తిగా ఈ విధంగా చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను.